రీసెంట్గా ఎన్నికల కమిషన్ అయితే ఒక కీలక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ఏంటంటే మనందరికీ తెలుసు కదా, ఒక ఇద్దరు అధికారులను అయితే ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. అందులో మొదటిగా విజయవాడ సిపి క్రాంతి రాణా, ఇంకొక వ్యక్తి వచ్చేసి ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్, వీళ్ళిద్దరిని అయితే ప్రస్తుతం ఎన్నికల విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ, అంటే ఈ ఎన్నికల విధులు మొత్తం తొలగిస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకుంది. అయితే ప్రధానంగా ఈ యొక్క విధుల నుంచి తొలగించడానికి ప్రధాన కారణాలు అని చెప్పేసి ఎన్నికల కమిషన్ కొన్ని కారణాలు అయితే చెప్పడం జరిగింది. ముందుగా విజయవాడ సిపికి సంబంధించి క్రాంతి రాణా ఉన్నాడు కదా, క్రాంతి రాణాన్ని బదిలీ చేయడానికి మరియు ఎన్నికల విధులను తప్పించడానికి ప్రధాన కారణం వచ్చేసి ఎన్నికల ప్రచార సమయంలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి విజయవాడ వచ్చినప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ కొలాప్స్ జరిగింది. మనందరికీ తెలుసు కదా, అది ఏంటి అంటే సీఎం జగన్మోహన్ రెడ్డిని కొందరు వ్యక్తులు రాయి తీసుకొని కొట్టినారు. ఈ యొక్క రాయి తీసుకొని కొట్టడానికి ప్రధాన కారణం విజయవాడ సిపి అయిన క్రాంతి రాణా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయాణించే మార్గం ఉంటుంది కదా, రోడ్ షో చేసే మార్గంలో ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా, బిల్డింగ్ని చెక్ చేయకుండా ఉండటం వల్ల కొందరు దుండగులు సీఎం జగన్మోహన్ రెడ్డికి రాయి తీసుకొని కొట్టడానికి అవకాశం కల్పించారని చెప్పేసి ఆయన మీద ఒక ప్రధానమైన అలిగేషన్ ద్వారా ఆయన్ని బదిలీ చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. ఇంకొకటి ఏంటి అంటే ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ నియమించింది ఎవరు అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎన్నికల విధులు ఉన్నాయి కదా, ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ నియమించిన జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఈ యొక్క ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పనిచేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రతిపక్షాలకి సంబంధించిన సమాచారాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డికి చేరవేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అందువల్ల ఈ యొక్క విధుల నుంచి ఈ యొక్క ఇంటెలిజెన్స్ చీఫ్ని రద్దు చేయాలని చెప్పేసి టీడీపీకి సంబంధించిన వ్యక్తులు మరియు బీజేపీకి సంబంధించిన వ్యక్తులు, జనసేనకు సంబంధించిన వ్యక్తులు ఎన్నికల ప్రధాన అధికారికి అయితే నివేదిక ఇవ్వడం జరిగింది, ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదుల్లో భాగంగా వాళ్ళు ఈ యొక్క ఎన్నికల విధుల నుంచి ఈ యొక్క ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్స్ని తాత్కాలికంగా రద్దు చేస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఏదేమైనా కానీ ఈ యొక్క రెండు నిర్ణయాలు ఒక రకంగా సీఎం జగన్కి షాక్ అనేది మనం చెప్పుకోవాలి. చూడాలి మరి ఈ యొక్క అంశాలు ఎటువైపు వెళ్తాయి అనేది. ఓకే మరి, థ్యాంక్ యూ.